ఈ దినం గత ఏప్రిల్ మాసమంతా ప్రభు మనల్ని కాపాడి ఇక్కడ మే మాసంలోకి దేవుడు మనం తీసుకొచ్చాడు. ఒక పక్క ఎండలు, మరొక పక్క బయటికి వెళ్దామన్న పరిస్థితులు చాలా ఇబ్బందుల్లోనే ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు ఈరోజు మన జీవితాల్లో ఎదురయ్యే భయాలు కావచ్చు, దిగులు కావచ్చు, చింతలు కావచ్చు, ఈ 1వ తారీఖు కాబట్టి ఈరోజు వాగ్దానంతో కూడిన సందేశం మీకు చెప్తాను. ఈరోజు వాగ్దానాలు చెప్తాను. దేవుడు ఒక్కొక్కరి జీవితాల్లో ఎలాంటి వాగ్దానాలు చేశాడో, అవి ఎలాగ నెరవేర్చాడో, మన జీవితాల్లో కూడా వాగ్దానాలు ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అభయం ఇచ్చే దేవుని యొక్క హస్తము అని ఒక అంశం మీద మీ వద్దకు తీసుకొని వస్తాను. చూద్దాం. దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం వద్దాం. ఒకసారి చూడండి. యెషయా గ్రంథం. అనేక రోజులు భయాలతో ఉన్నవారు, దిగులుతో ఉన్నవారు, చింతలతో ఉన్నవారు, బానిసత్వంలో ఉన్నవారు, బందీలుగా బాబులోను దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బాబులోను దేశంలో బందీలుగా, ఇంకా మా జీవితం ఇక్కడే మా పరిస్థితులు ఇలాగే ఉంటాయేమో భావించిన సమయాలు దేవుడు వారికి అందించిన ఓదార్పు ఇది. తాము అనాథలం అయిపోయాం, మేము ఒంటరి వారం అయిపోయాం, ఎవరు మా బాధలు పట్టించుకొని, ఎందుకంటే వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు బానిసలుగా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ బానిస సమయంలో అనాథలైపోయి దిక్కులేని స్థితిలో ఉన్నవారై, ఓదార్పు లేక, ధైర్యం లేక, బలపరిచేవారు లేక, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో అన్న పరిస్థితులు వారి జీవితాల్లో ఎదురైనప్పుడు ఈ వాగ్దానాన్ని దేవుడు వారికి ఇస్తాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం మనం ఒకసారి గమనిస్తే, ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనుల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, తోడై ఉన్నాను. నేను నీకు, మొదటి మాట, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు ఏం చేస్తాను, సహాయము కూడా చేస్తాను అనే మాట. ఈరోజు నిన్ను ఆదుకునేవారు కానీ, నీ పరిస్థితుల్లో ఆందోళనకరంగా దిగులుతోనూ అనాథలమైపోయామో అనే అనారోగ్యాల పరిస్థితుల్లో, దిగులు చేత, చింతల చేత, భవిష్యత్తును గురించిన పరిస్థితుల గురించి, కొన్నిసార్లు మన జీవితాలు కలుగుతున్న అనారోగ్యాలు బట్టి, వ్యాధులు బట్టి, కలుగుతున్న సమస్యలు బట్టి, భయాల బట్టి, భవిష్యత్తును గురించిన భయాల బట్టి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు బానిసలో ఉన్నప్పుడు వారు అనాథులు కానీ భావించిన సమయంలో దేవుడు వారు అందించిన వార్త, దేవుడు తన ప్రజల పట్ల ఆ బాధ్యతను వారిని విడిచిపెట్టలేదని నమ్మకత్వాన్ని నిర్వచనం అన్నమాట. దేవుడు మనుషులు అక్కడ విడిచిపెట్టచ్చేమో కానీ, నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటివాడంటే నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను వదిలేసేవాడు కాదు, నేను మర్చిపోయేవాడు కాదు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మొదటి మాట భయపడకు అనే మాట. నీ చుట్టూ చూస్తున్న సమస్యలు చూసి నువ్వు భయపడతా ఉంటావు, పరిస్థితులు చూసి నువ్వు భయపడతా ఉంటావు, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి, నువ్వు ఎదుర్కొంటున్న ఆందోళన చూసి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు బాబులోని దేశంలో ఉన్నప్పుడు వారు కూడా భయపడుతున్నారు. అనాథలమైపోయామే, దేవుడు మనల్ని వదిలేసాడేమో, ఇంకా మనకు భవిష్యత్తు లేదేమో, ఇంకా దేవుడు మనకు తోడుగా లేడేమో, విడిచిపెట్టాడేమో అన్న పరిస్థితుల్లో దేవుడు వారి బాబులోని దేశంలో ఉన్నప్పుడు కూడా వారితో వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు పైవచనాలు మనం చూస్తే అబ్రాహాము సంతానమా, యాకోబు అంటుంటాడు. యాకోబు ఎక్కడైతే పేరు చెప్పబడుతూ ఉంటుందో, యాకోబు యొక్క 12 గోత్రాల గురించి ఇక్కడ చెప్తూ ఉంటాడు దేవుడు. ఈ మొదటి మాటలో భయపడకు. కొందరి జీవితాల్లో భయం ఎదురైన స్థలాల్లో దేవుడు ఎలాగ జయం ఇచ్చాడో, ఎలాగ విడుదలిచ్చాడో మనం చూస్తాం. ఏ స్థలంలో అయితే వారు భయపడుతున్నారో, వారు చుట్టూన్న పరిస్థితులు చూసి, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి, వారు ఎదుర్కొంటున్న భయాలు చూసి, కొన్నిసార్లు నువ్వు ఒంటరి వాడవైపోతావు, కొన్నిసార్లు నిరుత్సాహంలోకి వెళ్ళిపోతావు, కొన్నిసార్లు భయాలతో కృంగిపోతావు. ఎవరు నీలో ఉన్న భయాలు ఎవరు విడిపించలేరు. దేవుని యొక్క వాగ్దానం ఏం చేస్తుందంటే మనలో ఉన్న భయాలను తొలగిస్తాడు అనే మాట. మొదటగా భయమును జయించడానికి దేవుడు సహాయం చేశారు. మనం చూద్దాం. వాగ్దానం చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం
24 మనం చూస్తే ఎక్కడైతే యాకోబు భయపడ్డాడో భయపడిన స్థలంలో దేవుడు జయమిచ్చాడు. ఈ మొదటి మాట ఎక్కడ యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండుట చూచి తొడగుటి మీద అతనిని కొట్టెను. ఇక్కడ మనం చూస్తాము ఇంకోటి 33వ అధ్యాయం ఇంకో వచనంలో కూడా చూద్దాం. 4వ వచనం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఇక్కడ మనం చూస్తే ఎన్నో సంవత్సరాలు ఉన్న భయము, ఎన్నో సంవత్సరాలు ఏ స్థలం అయితే అతను భయానికి కలగజేసిందో, ఏ స్థలం అయితే అతను భయపడ్డాడో, ఏ స్థలం అయితే ఇదే రోజు నా చివరి రోజు అనుకున్నాడు, నా టైం అయిపోయింది అనుకున్నాడు, అదే స్థలంలో అతను శత్రువు ఎన్నో సంవత్సరాల్లో ఉన్న పగ, ద్వేషం, కక్ష, కోపాలు పెట్టుకొని ఏశావు ఆ స్థలానికి వస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్పవలసిన మాట ఏంటంటే ఇక్కడ భయపడిన స్థలములోనే ఏ శత్రు చేత భయపడ్డాడో, ఏ పరిస్థితులకు భయపడ్డాడో, ఏ చోటుకైతే భయపడ్డాడో, ఏ మనుషులకైతే భయపడ్డాడో, భయపడిన చోటే దేవుడు ఏం చేశాడంటే జయం ఇచ్చాడు, ఇంకోటి విజయాన్ని ఇచ్చాడు అని ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అక్కడ ఏశావు ఉన్నాడు. ఏశావు చాలా భయపెట్టాడు, చాలా ఆందోళన కలగజేశాడు. ఈరోజు నువ్వు కూడా చూస్తే శత్రువులకు భయపడుతున్నావేమో, పరిస్థితులకు భయపడుతున్నావేమో, మనుషులకు భయపడుతున్నావేమో, మంత్రగాలకు భయపడుతున్నావేమో, రకరకాల భవిష్యత్తు గురించి భయపడుతున్నావేమో. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఏ స్థలం అయితే నువ్వు భయపడ్డావో, ఏ పరిస్థితులకైతే భయపడ్డావో, ఏ శోధనలకైతే భయపడ్డావో, ఏ ఆపదలకైతే నువ్వు భయపడ్డావో, ఆ పరిస్థితిలో నీ భయాలు తొలగించే స్థలం ఒకటి ఉంది. అతను భయపడిన స్థలములోనే అతను ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని యొద్దకు వెళ్ళాడు. అతను ఒంటరిగా యాకోబు 32 అధ్యాయాలు చూస్తే ఇంటి వారందరినీ పంపించేశాడు, భార్యలను పిల్లలను ముందుకు పంపించేశాడు. తను ఒక్కడిగా మిగిలిపోయాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఒక్కడిగా మిగిలిపోయే పరిస్థితులు ఉన్నాయేమో, నువ్వు ఒంటరైపోయిన పరిస్థితులు ఉన్నాయేమో, నువ్వు దిగులుతో ఉన్న పరిస్థితులు ఉన్నాయేమో, నువ్వు జయించలేని పరిస్థితులు ఉన్నాయేమో, నువ్వు భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయేమో, నీ వల్ల కానీ నా వల్ల కాదు అనుకుంటున్న పరిస్థితులు ఉన్నాయేమో. ఆ పరిస్థితిలో యాకోబు తనకు అన్నీ ఉన్నాయి కానీ తన శక్తితో, తన జ్ఞానముతో, తన టాలెంట్తో తను ఎదుర్కొన్న సమస్యలు తన వల్ల కాదు అనుకున్నప్పుడు ఆ పరిస్థితిలో మనం చూసాము యాకోబు ఒంటరిగా మిగిలిపోయి రాత్రంతా కూడా పెనుగులాడినట్టుగా మనం చూస్తాం. ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఇప్పుడు రాత్రంతా కూడా పెనుగులాడుతున్నాడు, రాత్రంతా కన్నీరు కారుస్తున్నాడు, తను దాటిపోవద్దని. తనతో చూడండి, అందరూ యాకోబుతో ఉన్నప్పుడు దేవుడు తన దగ్గర రాలేదు. ఒంటరి అయిపోయినప్పుడు, ఎవరు తోడు లేనప్పుడు అక్కడ దేవుడే యాకోబుతో దేవుడు సమీపించాడు. ఈరోజు నువ్వు ఒంటరి అయిపోయినప్పుడే నీకు మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు నీకు దేవుడు దూరంగా ఉంటాడు, బంధువులు దగ్గరగా ఉన్నప్పుడు నీకు దూరంగా ఉంటాడేమో. కానీ అందరూ దూరం అయినప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడు ఇక్కడ యాకోబుకు దేవుడే దగ్గరగా వచ్చినట్టుగా ఈ లేఖనాలు మనం చూడగలుగుతాం. వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా ఇక్కడ దేవుడు దగ్గరయ్యాడు. రాత్రంతా పెనుగులాడుతున్నాడు, రాత్రంతా కన్నీరు కారుస్తున్నాడు, తనలో ఉన్న భయాలన్నీ కూడా ప్రభువుకు చెప్పి ఏడుస్తూ ఉంటాడు రాత్రంతా కూడా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట, భయపడిన స్థలములోనే, ఓడిపోతా అనుకున్న స్థలములోనే, మరణం అనుకున్న స్థలములోనే, ఇంకా జయము లేదనుకున్న స్థలములోనే, తన శక్తితో, తన బలముతో, తన ఆలోచనతో జయించలేనుకున్న సమయంలోనే దేవుని యొద్దకు వెళ్ళాడు. ఈరోజు నువ్వు ఏ సిచ్యువేషన్లో భయపడుతున్నావో ఈ వాగ్దానం నువ్వు తీసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తావు. కొన్నిసార్లు రోగాల గురించిన భయం, భవిష్యత్తును గురించిన భయం, అనాథలైపోయిన భయం, ఈరోజు ఆ ఆర్థిక పరిస్థితుల చేత భయం, రకరకాల సమస్యల చేత భయపడిన నీ జీవితంలో కూడా ఉంటాయి. యాకోబు రాత్రి ఒక్కడిగా మిగిలిపోయి ఆ రాత్రంతా కూడా పెనుగులాడుతున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట, భయపడిన స్థలములోనే దేవుడు గొప్ప జయాన్నిచ్చాడు. భయపడిన చోటే, ఓడిపోయే స్థలం అనుకున్న చోటులోనే ఆ రాత్రంతా కూడా ఆ పెనుగులాడిన స్థలములోనే దేవుడు యాకోబుకు దేవుడు జయమిచ్చినట్టుగా ఈ లేఖనాల్లో మనం చూడగలుగుతాం. మొదటి మాట భయపడుకు అని చెప్పిన మాట, పరిస్థితులు చూసిన భయం, సమస్యలు చూసిన భయం. ఏ పరిస్థితులు అయితే నువ్వు భయపడుతున్నావో, ఏ సమస్యలకైతే నువ్వు భయపడుతున్నావో, కొందరికి అనారోగ్యాలకు భయపడుతూ ఉంటారు, కొంతమంది వ్యాధులకు భయపడుతూ ఉంటారు, కొంతమంది పిల్లల గురించిన పరిస్థితుల గురించి భయపడుతూ ఉంటారు, కొంతమంది అప్పుల గురించి భయపడుతూ ఉంటారు. రకరకాల భయాలు నీ జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. కానీ నీకు జయమిచ్చే స్థలము పెనియేలు అనే దేవునితో సమయం గడిపాడు రాత్రంతా కూడా
యాకోబు. ఆ స్థలంలో దేవుడు గొప్ప జయాన్నిచ్చినట్టుగా ఏ వాగ్దానం అయితే చేశాడు, యాకోబు నేను నీకు తోడుగా ఉంటాను, నేను విడిచిపెట్టనయ్యా, మనుషులు నీకు నిన్ను విడిచిపెట్టినా, ప్రజలు నిన్ను విడిచిపెట్టినా, యాకోబు దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడు, యాకోబుకు మంచి వాగ్దానం ఇస్తాడు. ఏమిటంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉంటాను. చూడండి, దేవుడు తోడ విడిచిపెట్టలే, యాకోబును విడిచిపెట్టలే. చూడండి 28వ అధ్యాయం, ఈరోజు వాట్సాప్లో కూడా పెట్టాను ఆ వాగ్దానము. చూడండి 28వ అధ్యాయం 15వ వచనం, ఆదికాండం 28వ అధ్యాయం మనం చూస్తే 15వ వాక్యంలో కూడా యాకోబుతో నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడుతాను. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను అనే వాగ్దానం. నేను నీతో చెప్పునేది నెరవేర్చు వరకు నిన్ను విడువనని. ఇక్కడ ఈ వాగ్దానం మనం చూస్తే యాకోబుకి నువ్వు వెళ్ళే ప్రతి స్థలము నీకేమై ఉంటానంటే తోడై ఉంటాను, భయపడకు, నేను కాపాడుతాను, నిన్ను విడిచిపెట్టను అని వాగ్దానము యాకోబు జీవితంలో ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో 20 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి స్థలాల్లో కూడా దేవుడు తన వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చాడు యాకోబు జీవితంలో. కాబట్టి అతను వెళ్ళే ప్రతి చోట, ప్రతి స్థలం, ప్రతి ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రతి సంఘటనలో కూడా దేవుడు అతనికి తోడై ఉండి అతన్ని కాపాడుచు, అతను శత్రు చేతుల నుండి, మరణపు అంచుల చేతుల నుండి దేవుడు అతను కాపాడుతూ వచ్చాడు, అతనికి తోడుగా ఉన్నాడు. చూడండి, అక్కడ యాకోబుకు అందరూ దూరంగా ఉన్నారు, కానీ యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. ఈరోజు నీ జీవితంలో అందరూ విడిచిపెట్టినట్టుగా ఉన్నా, ఒంటరైపోయిన పరిస్థితులు ఉన్నా, యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను విడవను, నిన్ను మరలా తీసుకొని వస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి వాక్యం వింటున్న మీ జీవితాల్లో దేవుడు తోడై ఉంటాడు. చూస్తాం, యాకోబు నిన్ను విడిచిపెట్టడని చెప్పిన వాగ్దానము ఇక్కడ దేవుడు అక్షరాలుగా నెరవేర్చాడు. మొదటి మాట, భయమున్న చోటని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యాకోబు జీవితంలో యాకోబు జీవితంలో దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఆ తోడు ఏ పరిస్థితులు అంటే తనకు వ్యతిరేకమైన పరిస్థితులు, ఎవ్వరు తోడు లేని పరిస్థితుల్లో, ఒంటరైపోయిన పరిస్థితిలో యాకోబు తోడుగా ఉండడమే కాకుండా అతను కలిగిన సిచ్యువేషన్లో, అతను కలిగిన భయాలలో, అతను కలిగిన ఆందోళనలో కూడా దేవుడు గొప్ప జయాన్నిచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. మొదటి మాట. రెండో మాట మనం చూస్తాము, ఇంకొక వ్యక్తి కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే మోషే. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నేను ఐగుప్తుకు వెళ్ళను ప్రభువా, నా వల్ల కాదు, మరొక వ్యక్తిని పంపు అని మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నేను వెళ్ళలేనంటే నేను నీకు తోడుగా ఉంటానని చెప్తాడు. చూడండి, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించేదరా. ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అప్పుడు ఇంకా ఐగుప్తుకు వెళ్ళలేదు. నేను నీకు తోడై ఉంటాను మోషే, నేను నీతో వస్తాను, ఐగుప్తుకు వెళ్ళే స్థలాన్ని నీ తోడు ఉండి అక్కడ అద్భుతాలు, సూచక్రియలు, ఫరో చేతిలో నుండి లక్షల ప్రజలను నేను బయటకు విడిపిస్తాను, నేను కనికరిస్తానని ప్రభు అక్కడ మాట్లాడుతాను. నేను నీకు తోడై ఉంటానంటే, మోషే అంటే నేను వెళ్ళలేను ప్రభు అన్నా కానీ నేను నీకు తోడై ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానము ఏ వాగ్దానమే చేశాడో, ఐగుప్తులోంచి లక్షల ప్రజలను ఫరో చేతుల నుంచి విడిపించినప్పుడు మనకు గమనించవలసిన మాట ఏంటిదంటే, నిర్గమకాండలో మనం చూస్తాం, వెనక శత్రువు ఉన్నాడు, ముందు వెనక సైన్యం ఉంది, ముందేమో సముద్రం ఉంది. ఆ పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా భయపడతా ఉంటారు. అందరూ కూడా మాకు సమాధులు లేవా, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావు మోషే అని అందరూ భయపడిన స్థలంలో కూడా మోషే భయపడినట్టుగా దేవుని యొక్క వాక్యం ఉండదు. ఎందుకంటే అతనికి తను నడిపిస్తుంది ఎవరంటే, తనతో ఉంటాను చెప్పినది ఎవరంటే, నేను నీకు తోడుగా ఉంటాను, ప్రజలందరినీ నేను విడిపిస్తాను, అక్కడ అరణ్యంలోకి వచ్చి నన్ను ఆరాధన చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా, ప్రజలు అందరూ భయపడుతున్న స్థలాల్లో కూడా, ప్రజలందరూ మాకు సమాధులున్న స్థలం అనుకున్న స్థలాల్లో కూడా వెనక శత్రు సైన్యము, ముందు సముద్రము, ఆ సముద్ర పరిస్థితుల వాగ్దానం ఎలా నెరవేర్చారంటే, దేవుడు మోషేతో మనం చూస్తాం, వెనక సైన్యము
వస్తుంది. భయపడిన మోషే ప్రజలందరూ భయపడ్డారు, కానీ మోషే భయపడలేదు. కానీ ఎందుకంటే అతనికి తోడై ఉండి అద్భుత మార్గాన్ని దేవుడు తెరుస్తాడు. అక్కడ మార్గం మూయబడిన చోట, మార్గము లేని చోట దేవుడు తన ప్రజలకు దేవుడు మార్గాన్ని తెరిచాడు. ఈరోజు నీ జీవితంలో నేను ఈ మధ్యకాలంలో మా గ్రేస్కి ఒక దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఎందుకంటే హాస్పిటల్లో మా పాప పుట్టినప్పుడు, మనవరాలు పుట్టినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే మా గ్రేస్ పేరు చాలా తప్పుపడ్డప్పుడు హాస్పిటల్ చాలా ఎన్నిసార్లు తిరిగాను. హాస్పిటల్ చుట్టూ చాలా రోజులు తిరిగాను. తిరిగి విసిగిపోయాను. ఎక్కడ పోయినా తీసుకెళ్తే మీ సేవలకు వెళ్తే 3,000 పైన 3,000 పైన అవుతున్నారు. అలాగే మున్సిపల్కి పోతే అక్కడ 3,000 పైన అడిగారు మధ్యవర్తులు. కాబట్టి చాలా డబ్బులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి చాలా తిరిగి అలసిపోయి విసిగిపోయాను. ఇది ఇంకా అవ్వదేమో అనుకున్నాను. కానీ దేవుడు చేసిన కార్యం ఇంకా ప్రార్థన చేసుకున్న ప్రభువా, అది నేను ఎంత ప్రయత్నం చేసినా అది నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేయి ప్రభు అని ప్రభును మనసులోనే ప్రార్థన చేసుకుంటా ప్రయత్నం చేశాను. మళ్ళీ ఒకసారి మీ సేవలో ప్రయత్నం చేస్తే అది 1,200 అయిపోయింది. నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళకుండానే 3 రోజుల్లోనే నాకు మా గ్రేస్ యొక్క పాపది బర్త్డే సర్టిఫికెట్ వచ్చేసింది అనమాట. దేవుడు ఇది నాకు గొప్ప అద్భుతం ఈ వారంలో చేశాడు. మీకు చెప్పవలసిన మాట, ఏదైతే ఇంకా జరగదు అనుకున్నాను, ఏదో కాదనుకున్నాను. కానీ ఈరోజు ఏదైతే జరగదనుకున్నావో, ఏ పరిస్థితులకైతే భయపడుతుంటామో, ఏదైతే చాలా ఇబ్బందులు కలగజేస్తుంటాయో నీ జీవితంలో ఒక్కొక్కరికి ఒక సమస్యలు ఎదురవుతాయి, ఒక్కొక్కరికి ఒక పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఇక్కడ వెనక సైన్యం ఉంది, ముందు మార్గము లేదు. దేవుడు మార్గము లేని చోట, త్రోవ లేని చోట దేవుడు తన ప్రజలకు మార్గం తెరిచాడు. ఈరోజు నీకు అన్ని మార్గాలు మూయబడినాయేమో, వెనక చుట్టూ మార్గాలు మూయబడి ఉండొచ్చు. మార్గాలు మూయబడిన స్థలములోనే మూయబడిన మార్గాల్లో దేవుడు కార్యం చేయగలుగుతాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట, మోషే మాత్రం భయపడలేదు. ఎందుకంటే తనకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. మోషే, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీతో కూడా వస్తాను అని చెప్పిన వాగ్దానము ఏ పరిస్థితుల్లో భయపడకుండా దేవుడే నాతో వస్తున్నాడని, ఇన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడని ఐగుప్తులో, ఇప్పుడు కూడా ఈ సముద్రం ముందు కూడా దేవుడు నాకు కార్యం చేస్తాడని అబ్రాహాములో అది యాకోబులో, మోషేలో కూడా మనం చూస్తే దేవుని సన్నిధిలో అక్కడ ప్రార్థన చేస్తాడు. నువ్వు ఎందుకు ప్రార్థన నుంచి మొరపెడుతున్నావు, కర్ర విత్తు అన్నప్పుడు దేవుడు అద్భుత కార్యం నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. రెండో మాట, దేవుడు తోడై ఉంటానని చెప్పిన వాగ్దానము మోషే జీవితంలో కానీ, లక్షల ప్రజల జీవితాల్లో కానీ దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఒక వ్యక్తి అలాగే మొదటగా మనం చూసాము, యాకోబు జీవితంలో తోడై ఉంటానని చెప్పినట్లుగానే దేవుడు తోడై ఉండి అతన్ని కాపాడమే కాకుండా, శత్రు చేతుల నుంచి కాపాడమే కాకుండా, భయపడిన స్థలములో దేవుడు అతనికి జయం ఇచ్చాడు. తోడై ఉండడమే కాకుండా అతను రాత్రంతా ప్రభు అతనితో ఉన్నాడు, అతనికి జయం ఇచ్చాడు. రెండో మాట, ఇంకొరికి దేవుడు తోడై ఉంటానంటే మోషేకు తోడై ఉంటాను అని చెప్పాడు. మోషేకు తోడై ఉంటానని చెప్పడమే కాకుండా దేవుడు ప్రజలను విడిపిస్తానని వాగ్దానం చేశాడు. అలాగే మనం చూస్తే ప్రజలందరూ భయపడ్డారు, ప్రజలందరూ మరణం ఉంది అనుకున్నారు, ప్రజలు ఇంకేమాత్రం ఇంకా బయటికి రాలేమనుకున్నారు. కానీ అదే స్థలంలో దేవుడు గొప్ప అద్భుత కార్యం మార్గాన్ని తెరిచినట్లుగా లేఖనాలు చూస్తాం. నీ ముందు అన్ని మార్గాలు ముయ్యబడి ఉండొచ్చు, పరిస్థితులు ముయ్యబడి ఉండొచ్చు, కార్యం జరగదనుకోవచ్చు, ఇంకా ఏమాత్రం ముందుకు వెళ్ళలేనేమనుకోవచ్చు. కానీ దేవుడు అక్కడే నీకు అద్భుతమైన కార్యము దేవుడు చేయగలుగుతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రెండవ మాట, వాగ్దానం నెరవేర్చాడు, మోషే జీవితంలో కూడా నెరవేర్చాడు. మూడవది, నెహెమియా జీవితంలో కూడా మనం చూస్తే నెహెమియా కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నెహెమియా చూస్తే చాలా భయపడిన స్థలం. నెహెమియా చాలా దినాలు ఒంటరిగా ప్రార్థన చేస్తాడు. చాలా రోజులు రాత్రింబగలు యెరూషలేము ప్రాకారాల గురించి ఎన్నో దినాలు ప్రభు దగ్గర ఏడుస్తాడు. ఏడిచాక దేవుడు జవాబిచ్చినప్పుడు అక్కడికి వెళ్తాడంటే అతను తన సొంత యెరూషలేము దేశానికి వెళ్తాడు. అక్కడ శత్రువులు చాలా భయపెడతా ఉంటారు, చాలా ఆందోళన కలగజేస్తారు, తనకు వ్యతిరేకులు అవుతారు. ఈ అధ్యాయం మీకు ఎక్కడుందంటే నెహెమియా పుస్తకం 6వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే తనతో ఉన్నవారు భయపెడతారు, ప్రాణాపాయం వస్తుంది. నెహెమియాకి ప్రాణాపాయం వస్తుంది. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదుననుకొని. చూడండి, ఇక్కడ నెహెమియా శత్రువుల చేత భయపడుతున్న పరిస్థితులు కనబడతాయి. శత్రువులు ఎంతగానో భయపెడతా ఉంటారు నెహెమియాకు. దేవుని ప్రజలకు ఎన్నో ఆటంకాలు కలగజేస్తారు, ఎన్నో అడ్డుగోడలు కలగజేస్తారు. చుట్టూ యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టకుండా దేవుడు ప్రజలతో దేవుడు ఉన్నాడని రుజువు చేస్తాడు. ఇక్కడ చూడండి, ఎక్కడైతే నెహెమియా
భయపడుతున్నాడు. ప్రాణం పోయే పరిస్థితిలో ఎదుర్కొన్నప్పుడు తన వ్యతిరేకులందరూ కూడా శత్రువులు చాలా వ్యతిరేకులు అయ్యారు. చాలా భయపెట్టిన పరిస్థితులు ఉన్నాయి, చాలా ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి. అదే స్థలంలో దేవుడు నెహెమ్యాకు అంటున్నాడు, నెహెమ్యా, నేను దేవుని కరుణాహస్తం నెహెమ్యాకు తోడుగా ఉంటుంది. తోడుగా ఉండడం కాకుండా ఎక్కడైతే ప్రాకారాలకు శత్రువు ఎన్నో ఆటంకాలు కలగజేస్తారు, ఎన్నో అడ్డుగోడలు కలగజేస్తారు, ఎన్నో ఇబ్బందులు కలగజేస్తారు, ఎన్నో భయాలు కలగజేస్తారు నెహెమ్యాకు, ప్రజలకి దేవుని పని జరగనీయకుండా. మన జీవితాల్లో కూడా దేవుని పరిచర్య కావచ్చు, దేవుని సేవ కావచ్చు, అలాగే నీ వ్యక్తిగత జీవితంలో సాతానుడు అనేక సార్లు నీకు పనుల్లో సక్సెస్ కలగకుండా భయాన్ని కలగజేస్తూ ఆటంకపరుస్తూ నెమ్మది లేకుండా చేస్తుండొచ్చు. కానీ నెహెమ్యా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నెహెమ్యా దేవుని హస్తంతో అక్కడ యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టినట్టుగా మనం చూడగలుగుతాం. నెహెమ్యా 6వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ప్రాకారాలు కట్టాను. శత్రువుల నుండి ఎన్నో బెదిరింపులు వచ్చాయి, కానీ దేవుని హస్తము నెహెమ్యాకు ఉంచి అతని కార్యాలన్నీ సఫలపరిచాయి. ఈరోజు నెహెమ్యాకి ఎలాగ తన కార్యాలు సఫలపరిచాడో నీ జీవితంలో కూడా, నీ పరిస్థితిలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కరుణ హస్తాన్ని చాపి ఈ మంత్లో, ఈ నెలలో దేవుడు ఎలాగైతే ఆ మార్గము, అలా నెహెమ్యా జీవితంలో మనం చూస్తే ఎన్నో బెదిరింపులు, భయాలు ఉన్న స్థలంలో నెహెమ్యాకి గొప్ప దేవుడు మేలు చేసినట్లుగా నీకు కూడా దేవుడు అలాంటి కార్యము జరుగునుగాక. ఇది 3వ మాట. 4వది మనం చూస్తే ఇంకొక వ్యక్తి దేవుడు వాగ్దానం నెరవేర్చినట్టు కూడా మనం చూడగలుగుతాము. చూద్దాం. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం మనం చూస్తే, అపోస్తుల కార్యము 27వ అధ్యాయం మనం చూద్దాం. ఒకసారి రండి, అందరూ దేవుని యొక్క వాక్యం చదవండి. నిజంగా ఈరోజు ఇది వాగ్దాన కూడికి. ఈరోజు చూద్దాం. అపోస్తుల కార్యం 27వ అధ్యాయము, 27వ అధ్యాయం. బ్రతుకుదామన్న ఆశ లేవు, అందరూ భయపడతారు ఓడలో ఉన్నప్పుడు. అలాంటి పరిస్థితిలో చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యం 27, 19, 20 వచనాల్లో, కొన్ని దినాలు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణాలతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయింది. వారు బహుకాలము భోజనం లేనందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట వినండి అని మాట ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. బొత్తిగా ఆశలు కోల్పోయిన స్థలం, అసలుకి ప్రాణాలతో బ్రతుకుదామన్న ఆలోచన లేని స్థలం. కానీ ఒక రాత్రి అనేక దినాలు వారు బయటికి ఇంకా రాలేనేమో అనుకున్నారు ఆ ఓడలో ప్రయాణంలో. అపోస్తులైన పౌలుతో 270 మంది ఖైదీలు కూడా అక్కడ పౌలుతో ఉంటారు, ఆ ఓడ ప్రయాణంలో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట, అందరూ ప్రాణ భయంతో ఉన్నారు, బ్రతుకుదామన్న ఆశలు ఉండవు. కానీ దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే పౌలుతో మాట్లాడతాడు. చూడండి ఆ మాట, దేవుడు పౌలుతో మాట్లాడతాడు. 22, 23 వచనములో, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడి, మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడకే కానీ మీలో ఎవని ప్రాణముకు హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎద్దుకు వచ్చి నిలిచి, సౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొని నాతో చెప్పిన ప్రకారము జరుగునని నేను నమ్ముచున్నాను అనే మాట ఇక్కడ చూద్దాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనం చూస్తే ఓడ ప్రయాణంలో తుఫాను వచ్చినప్పుడు అందరూ ప్రాణాలు పోతాయని భయంతో ఉన్నారు. కానీ దేవుడు అతనికి వాగ్దానం చేస్తాడు, పౌలా ఇక్కడ నీతో ఉన్నవారందరినీ కాపాడుతానయ్యా. ఓడలో ఉన్నవారందరూ ప్రాణాల నుంచి అందరూ చచ్చిపోతారని అనుకుంటారు, అందరూ ప్రాణాపాయాలు పోతాయి అనుకుంటున్నారు. అదే స్థలంలో పౌలుతో దేవుడు మాట్లాడతాడు, ఇగో ఇక్కడ ఉన్నవారందరినీ నేను కాపాడబోతున్నాను అని వాగ్దానం చేస్తాడు. అదే మాట అక్కడ ఉన్న వారందరితో కూడా పౌలు చెప్తాడు, దేవుడు నాతో రాత్రి మాట్లాడు, గత రాత్రి మనందరూ భయముతో ఉన్నప్పుడు రాత్రి నా దగ్గరకు వచ్చాడు, నాతో మాట్లాడు. చూడండి, దేవుడు తన సేవకులతో కానీ సంఘముతో కానీ, చూడండి, భయపడుతున్న స్థలం, వ్యతిరేకమైన పరిస్థితులు చాలా ఆందోళన, ఎలాంటి పరిస్థితులు ఒంటరైనప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉన్న వాగ్దానం ఇక్కడ మనం చూడగలుగుతాం. అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి, సమస్యలు అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి, విరోధముగా ఉన్నాయి. అయినా అతను మనం చూస్తే అతనికి దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు తోడుగా ఉంటే ప్రమాదం ఉన్న స్థలంలో, మరణపు పొంచుకున్న స్థలంలో కూడా ఇక్కడ పౌలుతో దేవుడు తోడు
తోడుగా ఉండి కాపాడినట్లుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట, అందరూ భయపడ్డారు కానీ ఒక్క పౌలును బట్టి అందరినీ దేవుడు కాపాడినట్టుగా వాక్యం చెప్తాది. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు కూడా ప్రాణాలు పోతాయని బ్రతుకుదామన్న ఆశలు లేని స్థలంలో ఆ దేవుడు కాపుదలు ఉన్నట్లుగా మనం చూడగలం. అంటే దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఖచ్చితంగా, దేవుడు మాట చెప్పాడు అనుకోండి, ఆ మాట ఖచ్చితంగా ఇక్కడ మనకు నెరవేర్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట, అద్భుత కార్యాలు మన దేవుడు చేయగలడు. ఒకరోజు మీకు అర్థం కావడం ఒక సేవకుడు ఏం సాక్ష్యం చెప్పాడు అంటే, ఒక ఆమె డెలివరీకి చాలా దగ్గరలో ఉందంట, డెలివరీ డేట్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్పారంట, లోపల బేబీ చనిపోయింది, బేబీ చనిపోయింది, ఇంకా మేమేమీ చేయలేము, వేరొక హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పారంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా దేవుని మందిరానికి వచ్చారంట, పాస్టర్ గారి దగ్గరికి వచ్చారంట, ఒక సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇట్లా డాక్టర్లు చెప్పారు, లోపల నెలలు నిండిపోయినాయి, లోపల బేబీ చనిపోయింది అన్నారు, కాబట్టి చాలా పరిస్థితులు చాలా ఆందోళనగా ఉన్నాయన్నప్పుడు అప్పుడు అమ్మాయితో ప్రభు ఆయన అన్నాడంటే, పాస్టర్ గారు, అమ్మా నువ్వు దేవుని నమ్ముతున్నావు అంటే, అయ్యా నేను నమ్ముతున్నాను, చిన్న వయసులో నుండి నేను సండే స్కూల్కి వెళ్ళానయ్యా, చిన్న వయసు నుంచే దేవుని మందిరానికి వెళ్ళిన దాని అంటే, అమ్మా వెళ్తే వెళ్ళావు కానీ నువ్వు ఈ పరిస్థితిలో ప్రభువుని నమ్ముతున్నావా అంటే, నమ్ముతానయ్యా ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆ పాస్టర్ గారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో, అమ్మ పలానా హాస్పిటల్ చెప్పాడు, ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళండి అమ్మా, నా పేరు చెప్పండి, అక్కడ డాక్టర్లు పట్టించుకొని చేస్తారు అని చెప్పారంట. డాక్టర్లు చనిపోయారు అనుకున్న స్థలంలో, లోపల బేబీ చనిపోయింది అనుకున్న స్థలంలో, అప్పుడు ఎప్పుడైతే సేవకుడు ప్రార్థన చేశాడో, హాస్పిటల్కి పంపాడో, హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా ఇట్లా రిపోర్ట్లన్నీ చూపించారంట. వాళ్ళకు ముందున్న రిపోర్ట్లన్నీ చూపించినప్పుడు ఆ రిపోర్ట్లో ఇంకా చనిపోయిందని ఇక్కడ డిక్లేర్గా ఉంది కాబట్టి ఇంకా మేము కూడా ఏమి చేయలేం, వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని అక్కడ ఉన్న హాస్పిటల్ కూడా చెప్పారు. అప్పుడు ఆ పాస్టర్ గారి పేరు చెప్పినప్పుడు, అయ్యా ఇట్లా పలానా పాస్టర్ గారు మమ్మల్ని పంపారు అని చెప్పినప్పుడు, సరే పాస్టర్ గారు పంపారా అని అడ్మిట్ చేసుకొని, ఎప్పుడైతే వారు ఒక పగలుంచుకొని రాత్రికి నార్మల్ డెలివరీ అయిందంట. ఎప్పుడైతే నార్మల్ డెలివరీ అయిందో ఒక పాప కూడా పుట్టిందంట. ఇప్పుడు ఆ పాపకు 15 సంవత్సరాలు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నంటే, బ్రతుకుతామన్న ఆశ లేని స్థలంలో, తల్లి గర్భంలో పిల్లలు పుట్టి చనిపోతారేమనుకున్న స్థలంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం ఆ ఇంట్లో జరిగించాడు. ఇక్కడ పౌలు జీవితంలో కూడా మనం చూస్తే, అందరూ చనిపోతాం అనుకున్న స్థలంలో, అందరూ మరణిస్తారనుకున్న స్థలంలో దేవుడు వీరిని కాపాడినట్లుగా మనకు లేఖనాలు చెబుతున్నాయి. అలాగే మనం చూస్తే ఎస్తేరు దినాల్లో కూడా మనం చూస్తే, ఎస్తేరు 4వ అధ్యాయం 14-16 వచనంలో ప్రాణాపాయముతో చాలా భయపడుతున్న స్థలం, రాజు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ప్రాణ భయముతో ఉంటుంది. ఒకవేళ రాణి వెళ్ళినా ప్రాణం పోతేన భయము అక్కడ సిచ్యువేషన్లు కనబడతాయి. అప్పుడు ఎస్తేరు ఏం చేస్తుందంటే, రాజు దగ్గర డైరెక్ట్గా వెళ్లకుండా 3 దినాలు రాజులకు రాజైన ప్రభు దగ్గరికి వెళ్ళి 3 దినాలు తాను తన పనికత్తెలు 127 స్థానంలో ఉన్న ప్రజలందరూ ఉపవాసంలో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. అసలు ఎంత భయముతో ఉంటారంటే, ఎస్తేరు తన ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు కూడా, మరణ భయం ఉన్నప్పటికీ కూడా దేవుని సహాయాన్ని నమ్మి, ప్రభువుని నమ్మి దేవుని సన్నిధిలో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రభు దగ్గర కన్నీరు కాచి ఎప్పుడైతే ప్రార్థన చేస్తే ఎస్తేరు పనికత్తెలందరూ కూడా, తర్వాత రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన కార్యం దేవుడు ఎస్తేరు జీవితంలో కూడా చేసినట్టుగా మనం చూడగలుగుతాం. చూడండి, నిలబడి ఇక్కడ చూడండి, దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఎస్తేరు ఏ స్థలంలో అయితే శత్రువు ఉరితాడేస్తాడో మొద్దుకైకి, ఎక్కడైతే ఉరితాడేస్తాడో, ఎక్కడైతే పెద్ద కోయి ఎవరికి మొద్దుకైకి పెడతాడో అదే ఉరికామ మీద ఎవడు శత్రువు పడినట్టుగా, ఆమను పడినట్టుగా మనం చూడగలుగుతాం. ఏ శత్రువు అయితే నీకు గోయి దూవుతాడో, ఏ శత్రువు అయితే నీకు అపాయాలు కలగజేస్తాడో వాడే పడేటట్లుగా దేవుడు ఎస్తేరు దినాల్లో మనం చూడగలుగుతాం. వాక్యం వింటున్న మీ జీవితాల్లో మొదటి మాట, దేవుడు నీకు తోడై ఉంటాడు. ఏ పరిస్థితుల్లో తోడై ఉంటాడు? ఎలాంటి సిచ్యువేషన్లు అయినా, ఎటువంటి భయపడుతున్న పరిస్థితులైనా దేవుడు వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఏమంటున్నాడంటే, భయపడకు, నేను నీకు తోడై ఉంటాను అని వాగ్దానం చేశాడు. మొదటి మాట మనం చూస్తాం, భయపడుతున్న స్థలంలో ఎవరంటే యాకోబుకు దగ్గరగా వచ్చి, ఎక్కడైతే ప్రాణ భయం ఉందో, ఎక్కడైతే జయించలేని సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రాణం పోదనుకున్న భయం, అదే స్థలంలో గొప్ప దేవుడు జయమిచ్చినట్టుగా యాకోబు జీవితంలో మనం చూడగలుగుతాం. రెండవది, దేవుడు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చినట్లుగానే మోషే కూడా అలాగే దేవుడు తోడై ఉండి ఎర్ర సముద్రం దగ్గర వెనక సైన్యము, ముందు శత్రు బలము, ప్రాణం, అందరూ బ్రతుకుతామన్న చనిపోతాం
వెళ్ళిపోదాం అనుకున్న స్థలంలో కూడా దేవుడు తన వాగ్దానాలు ఇచ్చి మోషే దినాలలో కూడా నెరవేర్చినట్టుగా మనం చూడగలుగుతాం. మూడవది నెహెమ్యా దినాల్లో కూడా చుట్టూ శత్రువులు ఎంత భయపెడుతుంటారో, ఎంత బెదిరింపులు, ఎంత ఆందోళన, ఎంత కలవరాలు. ఈరోజు నీ జీవితంలో దిగులు, బెదిరింపులు, అనేక సమస్యలు ఉండొచ్చు, కానీ బెదిరింపుల స్థలాల్లో కూడా నెహెమ్యా తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ మన జీవితాల్లో కూడా ఎస్తేరు కూడా అలాగే మనం చూడగలుగుతాం. ఈ 5 పాయింట్ మనం చూస్తే భయపడుతున్న స్థలంలో దేవుడు తన ప్రజలకు ఎలాగ తోడుగా ఉన్నాడో, ఎలాగ నీ కటాక్షము చూపాడో మనం చూస్తున్నాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనం ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ వాగ్దాన కూడికలో నాయన వాక్యం నీది, ప్రజలు నీవారు ప్రభా. ఫోన్లో వారందరూ నిన్నారు, ఇది యూట్యూబ్లోకి వెళ్తుండే కూడా ప్రభా, వారి జీవితాల్లో ఎలాంటి భయపడుతున్న పరిస్థితుల్లో, ఎలాంటి ఆందోళన కలిగిన స్థలాల్లో కూడా ప్రభా నీ ప్రజలకు తోడుగా ఉండి అయ్యా వారి పక్షంగా నిలబడి వారు ఎదుర్కొంటున్న సమస్యల నుండి, వారు ఎదుర్కొంటున్న భయాల నుండి నా జీవితాలు ఎన్నో మేలు చేస్తావు. సంఘంలో ఎన్నో కార్యాలు జరిగించావు నాయన. నీ ప్రజల జీవితాల్లో కూడా కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్.